Subscribe to our channel and press the bell icon for the latest updates. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ డిసెంబర్ 20వ తేదీన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాకపోవడంతో అభిమానులు అసహనంకి గురై మేకర్స్ మీద ట్విట్టర్లో పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు వినాయక చవితి రోజు ఈ సినిమాలో 2వ పాటకు సంబంధించిన పోస్టర్ని విడుదల చేస్తే అతి త్వరలోనే పాటకు సంబంధించిన అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఈ పాటకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు తమన్ శంకర్. కాసేపటి క్రితం ఈ పాట ప్రోమోని కూడా విడుదల చేశారు. పాట ప్రోమో వినగానే చాట్ బస్టర్ అనిపించింది. ఫాస్ట్ బీట్స్తో తమన్ అదిరిపోయే ట్యూన్ అందించారు. ఇక పిక్చరైజేషన్ శంకర్ తన మార్కులు చూపించారు. ఆయన పాటలు ఎంత భారీగా ఉంటాయో మనం చరిత్ర నుంచి చూస్తూనే ఉన్నాం. సినిమా బడ్జెట్కి పెట్టి డబ్బులతో సగం ఆయన పాటల కోసమే ఖర్చు చేస్తారు. అంత ప్రత్యేకమైన ఆసక్తి అన్నమాట. గేమ్ చేంజర్ చిత్రంలో కూడా తన వింటేజ్ కోణాన్ని బయటకు తీశారు. మొదటి పాట జరగండి జరగండి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటలో సెట్టింగ్స్ని చూస్తే వింటేజ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. నిన్న విడుదలైన రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమోలో కూడా అదే మార్క్ కనిపించింది. రా మచ్చా మచ్చా సాంగ్లో కూడా అదే మార్క్ కనిపించింది. దేశంలో వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసే కళాకారులను ఈ పాట కోసం తీసుకొచ్చారు శంకర్. వాళ్ళంతా ఈ ప్రోమోలో కనిపించారు. సినిమాలో ఈ పాటలు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్గా ఉంటుందట. రామ్ చరణ్ కెరియర్లో ఇంట్రడక్షన్ సాంగ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట మరింత ప్రత్యేకం. ఇందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూస్తుంటే పూర్తి లిరికల్ వీడియో విడుదలైన తర్వాత లక్షల సంఖ్యలో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా పిలువబడే గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. వైజాగ్ బీచ్ రోడ్లో ఈ పాటను చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో అభిమానులు చాలామంది వీడియోలు తీసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వైజాగ్లో కేవలం పాటలను మాత్రమే కాదు, కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్గా ద్విపాత్ర అభినయం చేశాడు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.